మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో. యూనికోర్న్ ప్రేక్షకులకి మీకు అందుకు ప్రయోగాన్ని నమస్కారాలు. అలాగే బంధుమిత్రులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు అందరికీ, మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ మరొకసారి నమస్కారం. ప్రతి ఎపిసోడ్ని చక్కగా స్వీకరిస్తున్నారు, వింటున్నారు, అభినందనలు తెలుపుతున్నారు, సద్విమర్శలు చేస్తున్నారు, తప్పుంటేలా చేయమని చెప్తున్నారు. చాలా సంతోషం. మీకు ఇప్పటిదాకా చాలా నక్షత్రాలు చెప్పుకుంటూ వచ్చాము. పూర్వాష నక్షత్రం దాకా చెప్పాం. ఇప్పుడు ఉత్తరాష నక్షత్రం చెప్తున్నాను. ఏ నక్షత్రం చెప్పినప్పటికీ అది మీ ఆ నక్షత్ర స్వభావం చెబుతానమాట. మొదటి నుంచి మీకు చెబుతూనే ఉన్నాను. అది పూర్తిగా మీకు అన్వయించుకోవద్దు. పుట్టిన లగ్నం బట్టే జీవితం ఉంటుంది తప్ప, గ్రహాలు పడిన స్థితిని బట్టి జాతకం ఉంటుంది తప్ప, నక్షత్రాన్ని బట్టి జీవితం ఉండదు. అలాగే నక్షత్రం చాలా గొప్పగా ఉందనేసి ఒక మంచి నక్షత్రం, మంచి నక్షత్రం అని చెప్పుకుంటూ శాంతులు లేవని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం అనుకోండి. అయినప్పటికీ మనం శిశువు జన్మించినప్పటికీ మంచి జ్యోతిష్ శాస్త్రవేత్తతో చక్రయించుకోవాలి. బాలారిష్ట స్థానాలు ఉంటాయి. ఆ బాలారిష్ట స్థానాల్లో ఏ గ్రహం అన్నా తప్పుడు స్థానాల్లో కనుక పెడితే ఎలా ఉంటుందో ఏంటో గతంలో చెప్పాను. ఆ బాలారిష్ట స్థానాల్లో ఏ గ్రహం పడినా, ఒక్క గ్రహం పడినా ఆ గ్రహానికి తప్పకుండా శాంతి చేసుకోవాలి. నక్షత్రం బాగున్నప్పటికి కూడా ఇన్ని వ్యవహారాలు, ఇన్ని విషయాలు ఉంటాయి. ఈరోజు మీ ముందుకి ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చాను. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రవిగ్రహ నక్షత్రం. మంచి, ఇది కూడా అన్ని నక్షత్రాలు మంచి, ఇది కూడా మంచి నక్షత్రం, పవర్ఫుల్ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మనుష్య గణానికి సంబంధించినది. యోని ముంగిస. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఏ పాదములో జన్మించినను దోషము లేదు, ఎలాంటి శాంతులు జయించుకోని పని లేదు. అయితే ఇందా చెప్పినట్టుగా, నేను గతంలో చెప్పినట్టుగా చక్రం వేసుకుని బాలారిష్ట స్థానాల్లో కనుక ఏదైనా గ్రహం పడి చెడు ఫలితాన్ని కలిగించే విధంగా పడి ఉంటే బాలారిష్ట స్థానంలో ఆ గ్రహానికి శాంతి తెచ్చుకోవాలి. చాలా శుభగ్రహం అనే మాట చెప్పబడుతుంది. రవి నక్షత్రం అనే మాట చెప్పాను. వీరికి బుధ దశాంతరాలు ఇబ్బంది పెడతాయి. బుధదశ మంచిది కాదు. బుధ శత్రు అంతరాలతో కూడినటువంటి అంతర్దశలు ఏమన్నా వస్తే కనుక ఇబ్బందులు చెరుపుగా చేస్తాయి. ఇక ఈ 4 పాదాల్లో ఏ పాదంలో శిశువు జన్మిస్తే అట్టి పాదానికి ఏ ప్రథమాక్షరంతో పేరు పెట్టాలో చెబుతాను. మొదటి పాదంలో కనుక శిశువు జన్మిస్తే బే అంటే బా అనే పదంలో బా, బి, బే అనే పదంలో బే, బేతాళుల్లో బే, బేబీలో బే అనుకోండి. అంటే రెండో పాదంలో శిశువు జన్మిస్తే ఓ అంటే భోగేశ్వరం అనుకోండి. మూడో పాదంలో కనుక శిశువు జన్మిస్తే జా అంటే జాజి పువ్వులో జా లేదా జానకి. నాలుగో పాదంలో కనుక శిశువు జన్మిస్తే జి అనే అక్షరంతో, జింకలో మొదటి అక్షరం అలా జి ఎలా ఉంటుందో అలా జి, అది ప్రథమాక్షరంగా తీసుకుని పేరు పెట్టాలి. శాంతి లేదు అని చెప్పాను. అన్ని పాదాలు మంచివి అని చెప్పాను. ఏ ప్రథమాక్షరంతో ఏ పాదంలో పుడితే ఏ ప్రథమాక్షరంలో ఏం చేయాలో చెప్పాను. అలాగే స్త్రీ ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక ప్రథమ రజస్వలు అయితే, రజస్వలకు కూడా మంచి రజస్వలా జరిగిన సందర్భం కూడా మంచి నక్షత్రంలో కనిపిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. మంచి సత్కలత సౌఖ్యాలు, మంచి భర్త, సుసౌఖ్యాలతో కూడి ధనధాన్యాలతో మంచిగా ఆ స్త్రీ విరాజిల్లుతుంది. సత్సంతానంతో మంచి కుటుంబంతో ముందుకు వెళ్ళినమాట చెప్పబడుతుంది. ఇక ఈ నక్షత్రంలో పుట్టినవాళ్ళు స్వభావం టోటల్గా అందరూ ఎలా ఉంటారన్నమాట చెప్తాను. విద్యావంతులు, రూపవంతులు, కోప స్వభావం కలవారు,
చిన్న విషయానికే కోపం తెచ్చుకునేవారు. అలాగే పరుష పదజాలన, వరుల దూషణ ఉంటుంది. ఎంత విధంగా కోపం ఎంత రీతిన వస్తుందో అంతే రీతిన చల్లబడతారు. ఉవ్వెత్తు లేచే కడల తరంగమైన విధంగా అంత కోపం వస్తుంది. పాల పొంగు లాంటి కోపమే అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. వాటి మీద చల్ల నీళ్లు చల్లితే ఎలా తగ్గిపోతుందో పాల పొంగు, అలాగే ఎంత కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే రీతిన మెత్తపడతారు, చల్లబడతారు అన్నమాట చెప్పాను. విద్యావంతులైన మాట చెప్పాను. వీరు దేశ విదేశాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు. ధార్మిక చింతన కలవారు, ధర్మ కార్యాచరణ చేయవారు, గుళ్ళు గోపురాలకు వెళ్తారు, పెద్దలను ఆదరిస్తారు, మాతృభక్తి గలవారు అన్నమాట చెప్పబడుతుంది. అలాగే అన్ని నియమ నిష్ఠలతో ఉంటారు అన్నమాట. ఏది చేసిన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తారు. ఎలా పడితే అలా చేయరు. అనుకున్న పని అనుకున్న వ్యవహారాన్ని ఎలా చేయాలనేది ఒక క్రియేటివ్ శక్తి ఉంటుంది, కార్యాచరణ శక్తి ఉంటుంది. అలాగే క్రమ పద్ధతిలో క్రమరీతిన చేసుకుంటూ ముందుకెళ్తారు. మంచి రూపవంతులైన చెప్పింది, మంచి నేత్రాలు కలవారు మాట చెప్పింది, ముక్కపోయిన మాట చెప్పబడుతుంది, ఎర్రని కన్నులు కలవారు మాట చెప్పబడుతుంది, ఎర్రని వస్త్రం ధరించేవారు మాట చెప్పబడుతుంది, నియమనిష్ఠులు కలవారు మాట ఇంకొకసారి చెప్తున్నాను. అదేవిధంగా మంచి ఉన్నతవంతమైన కుటుంబంలో, మంచి ఉమ్మడి కుటుంబంలో, పెద్ద ఉన్నతవంతమైన కుటుంబంలో జన్మిస్తారన్నమాట చెప్పబడుతుంది. అందరి మధ్య అన్యోన్యతలను ప్రేమానురాగాలను పంచుకుని ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది. బంధుమిత్రాదులు సోదర సోదరి మండలితో మంచిగా సంబంధాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది అన్నమాట చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి అన్నమాట, పెద్దలతో ఆదరణ అన్నమాట చెప్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి అన్నమాట చెప్తుంది. మేధాశక్తి పరులు అన్నమాట, తన మేధస్సును 10 మందికి పంచేవారు అన్నమాట చెప్పబడుతుంది. స్వయం ప్రకాశ శక్తులు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళారన్నమాట చెప్పబడుతుంది. నక్షత్రం శుభం అలాంటిది, రవి నక్షత్రం కదా. ధర్మకార్యాచరణ అనేక చేస్తారు. సూర్య భగవానుడిని వీరు ఎక్కువగా పూజిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సూర్యకాంతితో ఇంకా 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 తేజోమయ విరాజిల్తారన్నమాట చెప్పబడుతుంది. నిత్యం వీరు సూర్యదేవుని ఆరాధిస్తే మంచి ఫలితాలు అన్నమాట చెప్పబడుతుంది. జీవితంలో ఎక్కడ అవమానాలు పడరు, అవమానాలు పడే విధంగా ప్రవర్తించరు, ముందుకెళ్ళరు, ధర్మబుద్ధితో ముందుకెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లో అవమానాన్ని, పరుల నుంచి దోషలను వీరు స్వీకరించరు, క్షమించరు. ఎంత మెత్తని వారో, ఎంత సున్నిత హృదయంలో అంత కఠినాత్ములుగా ఒక్కోసారి ముందుకెళ్తారు. చేసిన మేలు మరులేని వారు. అసలు వీళ్ళు అసలు ఎదురు వ్యక్తితో స్నేహాలు చేస్తారు, ఎదురు వ్యక్తికి సహాయపడతారు, అన్నింటా సహాయకారులు అంటారు. అలాగే ఏదైనా పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరైనా సహాయ సహకారాలు చేసినా, వీళ్ళు సహాయ సహకారాలు పొందినా, చేసిన మేలు జీవితాంతం వారు విడిపోని స్నేహపత్రులే ముందుకెళ్తాడు. దాన ధర్మాలు అనేకం చేస్తాడు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని నడుతాయి. వంశాభివృద్ధికి పాటుపడతాడు. దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. అనేక వాహనాలు కలవాడు, గృహసౌఖ్యాలు కలవాడు, వాహన ముద్రాధికారి అంత పేరు కలవాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉంటుందనే మాట చెప్పబడుతుంది. ప్రభుత్వ సన్మానాలు కలిగి ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. మంచి ఆయుష్, మంచి ఆరోగ్యంతో ముందుకెళ్తారు. బాల్యం నుంచే క్రమక్రమమైన అభివృద్ధి ఉంటుంది. 40 సంవత్సరం నుంచి ఇంకా చాలా బాగుంటుంది. భార్య వచ్చిన కానీ ఇంకా బాగుంటుంది. మంచి భార్యతో, మంచి సత్సంతానంతో, పుత్ర సంతానం కలిగి విరాజిల్లుతారు. 40 నుంచి మంచి అభివృద్ధి ఉంటుందని మాట చెప్పాను. 68 వరకు ఎటువంటి ఆరోగ్య విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు. 65లో చిన్న గండం ఉందనే మాట చెప్పబడుతుంది. ఇందాక చెప్పాను, బుధ దశ తప్పు చేస్తుంది. అలాగే శని గ్రహం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. శని దశాంతరాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. బుధ దశాంతరాలు, శని దశాంతరాలు, బుధ దశ, శని దశలో, శని అంతర్దశల్లో శత్రుంతరాలు, బుధాంతర్దశలో శత్రుంతరాలు ఇబ్బంది కలిగిస్తాయి. 72 సంవత్సరాల వరకు ఆయుర్దాయం ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇది ఈ నక్షత్రంలో స్వభావం అన్నమాట. వివాహ పొందడానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏ నక్షత్రాలు సరిపోతాయో చూద్దాం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, పొబ్బా నక్షత్రం, పుష్యమి నక్షత్రం, హస్త నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం,
ఇవన్నీ ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహ పొంతనకి సరిపోతాయి. అలాగే ఇది పెద్ద శాంతి నక్షత్రం కాదని చెప్పాం కాబట్టి ముహూర్తానికి చాలా వాటికి ఉపయోగపడుతుంది. కొన్ని అందులో కొన్ని చెప్పుకుని చాలా ఉంటాయి. అందులో కొన్ని చెప్పి ముగిస్తాను. గృహప్రవేశానికి అంటే గృహారంభం అంటే శంకుస్థాపన, గృహప్రవేశం అంటే తెలిసిందే. గృహప్రవేశం, అలాగే ఉపనయనం, దత్తత స్వీకారం, వివాహం, గర్భాధానం తదితర శుభ కార్యక్రమాలకి శుభముహూర్తాలు పెట్టుకోవడానికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే వ్యాపారం గురించి చెప్పాల్సి వస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం దేనికి ఉపయోగపడుతుంది అంటే బంగారు వ్యాపారం, ఫర్నిచర్ సంబంధించిన వ్యాపారాలు, గృహోపకరణకు సంబంధించిన వ్యాపారాలకి, వేద విద్యలు నేర్చుకోవడానికి, ఇలా చాలాటికి ఉపయోగపడుతుంది చెప్పుకుంటూ పోతే. అలాగే పశు సంబంధిత విషయాలకి, వ్యవసాయాలకి, కొన్ని వ్యవసాయంలో కొన్ని విషయాలకి, అలాగే పోతులను పూడ్చుటకు కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శాంతి లేదని చెప్పాము, నక్షత్ర తత్వం చెప్పాము, ఏ పేర్లు పెట్టాలని చెప్పాము, నేను చెప్పుకుంటూ వచ్చాము. మంచి ఆయు ప్రమాణం ఉంటుందని మాట చెప్పాను. ఈరోజు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంతో ముగిస్తాను. తదుపరి శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీకు నాకు మధ్య కొద్దిగా విరామం తీసుకుందాం. నమస్కారం.